ప్రధానమైన అంశంగా తీసుకోకుండా షెడ్యూల్ ప్రాంతాన్ని, గిరిజన ప్రాంతాన్ని మరి ఒక గిరిజన నియోజకవర్గంగా చేయడం అనేది ఇతర మండలాల ప్రజల్ని మనం ఆకట్టుకోవడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇది ఒక మంచి ఎత్తుగడే. అయితే దాంట్లో భాగంగా మన కోరిక కూడా నెరవేరుతుంది. కాబట్టి మనం ఇతరుల మనసు గెలుచుకోవచ్చు, మన స్వామి కార్యము స్వకార్యము రెండు జరిగిపోతాయి. కాబట్టి మరి ఈ ప్రతిపాదనను మనం ఏకాభిప్రాయంతో అందరం అంగీకరిస్తున్నాం. అయితే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మేము రాజకీయ పార్టీలు కోరేది ఏంటంటే, మేము జేఏసీగా ఏర్పాటు చేసినాక రాజకీయ పార్టీల అవసరం ఎప్పుడైతే ముఖ్యంగా ఇప్పుడు దీని యొక్క నియోజకవర్గాల పునర్విభజన అనే ఒకటి స్టార్ట్ అయింది. కాబట్టి ఈ అందరి ఆలోచనలో మెదళ్లలో కొంచెం వచ్చేసింది. కాబట్టి దీన్ని వేగవంతం చేయాలనేది ఎవరికి వాళ్ళే అనుకుంటారు. కాబట్టి దారులు బయారపోలు చేస్తారు. కాబట్టి దారులు మేము చేద్దామని అనకముందే, మరి పాకాల కొత్తగూడెం వాళ్ళు మేము చేద్దామని అనకముందే మనం అందరం కలిసి ఉందామనే విషయాన్ని మనం కనుక ప్రతిపాదన రూపంలో అర్జెంటుగా, అది కరపత్ర రూపంలో, ఒక యాడ్ రూపంలో, లేకపోతే ఇంకో రూపంలో, ముఖ్యంగా మన కమిటీ ఈ పని చేయాలి. కాబట్టి మళ్ళీ పాత కమిటీ కాకుండా మేము బయలుదేరాలి. ఒక కరపత్రం అందరం అనుకున్నాం, కరపత్రం వేస్తాం, బయలుదేరాలి. మేమే బయలుదేరాలంటే మళ్ళీ అందరిని పిలిచి అన్న నువ్వేడున్నావు, అన్న నువ్వేడున్నావు, అన్న నువ్వేడున్నావు అని పిలిచి మరి మీరు ఎవరిని పంపుతారు, ఏం కదా, ఇంత ప్రాసెస్ అంతా మళ్ళీ మా జేఏసీకి తలనొప్పి భారం పెట్టకుండా ఎవరినో ఒకరిని మీ తరపున ఇస్తే వాళ్ళకే ఫోన్ చేస్తారు, వాళ్ళు రాకపోతే ఇంకోళ్ళు అప్పచెప్తారు. ఈ కార్యక్రమం అంతా నిర్వహించడానికి ఈ ప్రాథమికమైన కమిటీ ఉంటుంది. తర్వాత మీరు అన్నట్టు గార్ల పోయి కరపత్రం పట్టుకొని గార్ల ఆమోదం పొంది పాకాల కొత్తగూడెం గంగారు పోయి అక్కడ ఆమోదం పొందినాక ఈ కమిటీని విస్తృతపరుద్దాం. అవసరం దానికి ఎవరికీ అభ్యంతరం లేదు, మనమే ఉండాలని రూలే లేదు. మనతో పాటు వాళ్ళని కలుపుకొని ఈ కమిటీని ఇంకా విస్తృతపరిచి భారీ ఎత్తున ఇంకా కొన్ని ప్రోగ్రాంలు చేయడానికి మనం అందరం సంసిద్ధం కావడం వల్ల ఇది విజయవంతం అయిందనే విషయాన్ని మీ అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ, మరి మనకు చాలా తక్కువ సమయం ఉందని మీరు అందరూ గుర్తించాలి. ముఖ్యంగా రాజకీయ పార్టీ నాయకులు లేదా మన జేఏసీ ఏంటంటే, ఈ నెల రేపు ఎల్లుండి 16వ తారీఖు నాడు పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో ముఖ్యమైన 3 ఎజెండాలు ఉన్నాయి. అందులో ఒకటి మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది ఒక ఎజెండా. రెండవ ఎజెండా సెన్సెక్స్, మరి మూడవ ఎజెండా జమిలీకి పోవడం అనేటువంటి ఒక ప్రధానమైన 3 ఎజెండాలతోని రేపు 16వ తారీఖు నాడు మరి పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. మొట్టమొదటి బిల్లే ఈ నియోజకవర్గాల పునర్విభజన మీద 16వ తారీఖు బిల్లు పెడతారు. కాబట్టి బిల్లు పెట్టినాక దానికి ఒక కమిషన్ వేస్తారు. కమిషన్ వేసి మన ప్రాంతానికి, షెడ్యూల్ ఏరియాల ప్రాంతానికి లేదా ఓపెన్ ప్రాంతానికి మనం ఏమనుకున్నామంటే మనకు ఒక 50 నియోజకవర్గాలు వస్తాయని అనుకున్నాం ఇంతకుముందు. కానీ అనూహ్యంగా 69 నియోజకవర్గాలు వచ్చినాయి మనకు తెలంగాణకి. అంటే మన ప్రాంతానికి తప్పకుండా 4 నియోజకవర్గాలు వస్తాయి. 4 నియోజకవర్గాలు, 2 నాన్ ట్రైబ్స్, ఓ జనరల్, 2 మరి గిరిజన నియోజకవర్గాలు తప్పకుండా 4 వస్తాయి మనకి. ఇక వేరే ప్రాంతం లేదు మనకి. కాబట్టి మనకి ఛాన్స్ ఉంది. మన ఐలాండ్ చెప్పినట్టు మనం కనుక ఈ ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంతాల్లో 170 ప్రాంతంలో గిరిజన నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి. అది ఏ మండలమైనా పర్లేదు, ఏ పేరైనా పర్లేదు అని కనుక మనం కనుక ఒక స్టెప్ తీసుకుంటే ఖచ్చితంగా మనది వేరే ఆల్టర్నేట్ లేదు. ఎందుకంటే గూడూరు తప్పకుండా నాకు తెలిసి గూడూరు అనేది మన దగ్గర ఉన్నది. ఎందుకంటే అది ఖచ్చితంగా లాబింగ్లో వేమనరేందర్ రెడ్డి ఆయన కొడుకో ఆయనకో కేసంలో తప్పకుండా గూడూరుని తీసుకుపోతాడు. మనకు మిగిలింది 4 ఉంటాయి. ఈ 4 ఏజెన్సీని మనం నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని మనం గట్టిగా ప్రతిపాదన పెడితే మరి మధ్యలో మన బయారం ఉంటుంది. కాబట్టి అటు చివరికి ఇటు చివరికి ఇచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి మన బయారం అయింది. కాబట్టి దీని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఐలన్న గారు చెప్పినట్టు మనం ఈ ఏజెన్సీ గిరిజన నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి. మా షెడ్యూల్ ప్రాంత హక్కులు మాకు కావాలి. లేదంటే మరి మనం జనరల్గా దీనికి ఏంటి మైబాలో బయారం చేసినాం అనుకో, మన ఓసీ నియోజకవర్గం అయింది, మన ఎస్టీ హక్కులు పోతాయి. మనకి ఇంతకుముందు ఎస్టీకి 1% ఎన్ని హక్కులు ఉన్నాయి, ఆ హక్కులు మొత్తం ఎగిరిపోతాయి. అట్లే గార్లు తీసుకుపోయి డోనగాళ్ళు ఎత్తారు. అట్లే మరి మునుగుకో లేదా ఇల్లెందుకో పాకాల కొత్త గంగారావును కలుపుతారు. దానివల్ల ఏం ప్రయోజనం? మన ఈ 4 మండలాలు డిస్టర్బ్ అయిపోతాయి. షెడ్యూల్ ఏరియా ఖరాబ్ అయిపోద్ది. దానివల్ల గిరిజన ప్రాంతానికి వచ్చేటువంటి షెడ్యూల్ 170 ప్రాంతానికి వచ్చేటువంటి హక్కులన్నీ వెళ్ళిపోతాయి. మనం ఓసీల కింద ఓసీ నియోజకవర్గాలు ఉంటాం. దానివల్ల ఏం ఉపయోగం లేదు. గిరిజన హక్కులన్నీ కాలరాయబడతాయి. కాబట్టి
దీనికి ముఖ్యంగా మీరు కోవాల్సింది ఇప్పటికైనా